కుమారండి ఆగయా కుమారండి రావాలా రావాలా అంటే కమాన్ ఇంకెవరికి లేని లేదు. థ్యాంక్ యూ అండి. అంతా అయిపోయినాక ప్లీజ్ ప్లీజ్ చాలా ఉంటుంది కదా అమ్మ. అప్పటికి అడ్రస్ చెప్పాను, అసలు అడగకుండా వచ్చేస్తున్నారు ఇంటికి. అని చెప్పాను కదా, ఎంఏ నగర్ అని. అమ్మ ఇది పట్టాల్సిన కొద్దిగా సైడ్ ఇస్తారా? బల్లలు పెడదాము, టేబుల్ ఆకలేట్లేదా? 12:30 అయిపోయింది. అక్కడక్కడ పెట్టాలి, ఎదురుకి చిన్న అక్కడ పెట్టాలి, ఎదురుకి చిన్న అందరూ వెనక్కి వెళ్ళాలి, చిన్న అందరూ వెనక్కి జరగాలి. అట్టే అట్టే పెడదాం, మామూలుగా పెడదాం. ఎందుకంటే పాపం వాళ్ళ చాయ్ బట్టి మొత్తం పడిపోతుంది. చిన్న 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 వెనక్కి ఉండాలి, ఆ మూలకే పెడదాం. ఇవాళ చిన్న చిన్న ఇంకొంచెం ఎదురుగా పెట్టాలి. ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాలి, దానికల్లా అనిచ్చి పెడదాం. దానికల్లా కొంచెం కిందకి దిగండి అన్న. చిన్న దానికల్లా అనిచ్చేయండి, రేకుల కల్లా. ఇంకొంచెం ఎదురుగా పెట్టాలి, ఎదురుకి ఎదురుకి చిన్న కొంచెం. రైట్. ఆ బల్లేమో ఇంకో బల్లేమో చిన్న ఆ బల్లు కూడా పడదాం. అయ్యో పర్లేదు నాన్న మురికి అవుతుంది, జాగ్రత్త. చేతులు కడుక్కుంది అంటే కడగాలి, ఇనుప రేకులు కదా చిన్న. ఇటు ఇటు తిరగాలి, నువ్వు అటు వెళ్ళి నాన్న. అవును అవునవును అవును. అటు ఇటు నాన్న. ఓ సారీ సారీ. ఇక్కడ ఇక్కడ ఇటు కొంచెం ఇటు వచ్చేయండి నాన్న, ఇటు వచ్చేయండి. నాన్న ఇటు వచ్చింది నాని. ఇటు వచ్చింది నాన్న, ఇటు వచ్చింది. ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి నాన్న, ఇటు వచ్చేయండి. ఇది కొంచెం నాని కొద్దిగా అట్లాగా నాని 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 ఇది కొద్దిగా అవతలకొని అట్లా నుంచి. రైట్ రైట్ చాలు. చిన్న ఇటు వచ్చేయండి, ఇక ఇటు వచ్చేయండి. అంటే అటు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పాపం. అన్ని చాయ్ పట్టి చాయ్ పాలు ఒలిగిపోతున్నాయి పాపం. మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు కదా. దమ్మా స్వామి, ముందర వాటర్ క్యాన్లు బయట పెట్టేయాల్సింది కదా. మనం వచ్చేటప్పటికే పెట్టేయమనాల్సింది వాటర్ క్యాన్లు.
నాన్న కొద్దిగా సైడ్ ఇవ్వరా, చిన్న కొద్దిగా సైడ్ ఇవ్వరా, బరువు నాన్న, బరువు ఉంటుంది కొంచెం బాగా. నాన్న ప్లీజ్ ఇక్కడ ఈ వాటర్ బాటిల్ తీయాలి ఫస్ట్. పెట్లా అమ్మా, ఇది అటు పక్కన పెట్టాలి, నన్ను బరువు ఎక్కువ ఉంటుంది. మరి ఎటు పెట్టినన్నయ్యా? మరి ఇప్పుడు ఎక్కడ పెట్టమంటావు? రోజు ఎలా పెట్టా అలా పెట్టినా? మరి పడేస్తున్నారు అన్నా కన్నయ్య. ఎదరికి పెట్టానైతే పూరా ఎదరికి పెట్టాను వాళ్ళకి. మరి ఎట్లా ఎప్పుడులా గంట పట్టి అమ్మా కొంచెంసేపు చిన్న ఇటంటే వచ్చేయండి నాన్న. చిన్న కొద్దిగా చేసేటప్పుడు చూసుకోండి, పక్కన వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోండి నాన్న. దమ్మా అమ్మ చిన్న ఒక్క 5 మినిట్స్ అయితే దమ్మా స్వామి, ఒక్క 5 మినిట్స్ అయితే చాలు. కొంచెం ఎదరగా పెట్టమ్మా, కొంచెం ఇంకెదరికి చిన్న కొంచెం అగ్గిని ముందర అటు పెట్టండి. అగ్గిని ఒక బల్లేమో ఎదరికేసేద్దామని, 2 బల్లలేమో ఇక్కడ పెడదామని. అవునా, ఇదే కరెక్టా అయితే? ఇటు దీనికల్లా పెట్టండి. రైట్, ఆ బల్ల కూడా తీసుకొచ్చి పెట్టండి నాన్న. దమ్మా ఆ బల్ల కూడా తీసుకొచ్చి పెట్టండి అమ్మా. నాని లేకపోతే ఆ బల్ల నువ్వు అక్కడ పెట్టుకుంటావా? అన్ని పట్టవేమో ఇక్కడ. నాని అమ్మా, లేదంటే పార్సల్లో వెజ్ అయ్యి బయట పెట్టుకుంటావు నువ్వు, ఇది పెట్టేసుకొని. ఇక్కడే నాన్న, కానీ సపరేట్ పెడదాం అనుకున్నాం కానీ సెట్ అవ్వట్లేదు, సర్దనికి కూడా అవ్వట్లేదు. తొందరగా చిన్న కొంచెం సేపు నాన్న. ఇగో వాటర్ బాటిల్ ఒకటి ఇటు పాస్ చేయనా, ఒకటి ఇటు పాస్ చేయి. దీని మీద పెట్టేమో, నేను ఇటు వచ్చేస్తాను స్వామి. వాటర్ బాటిల్ ఇటు ఇచ్చి. ఇగో ఇటు పెడుతున్నాను చూసుకో, ఇటు పాస్ చేసుకోండి. బావేడి జరగాల్సిందే తప్పది. బీసింగ్ పెట్టమని, ఇంకా బీసింగ్ ఎక్కడ దింపుతాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మా. ఇగో హ్యాండ్ వాష్కి ఎక్కువ కావాలి, ఇవి కూడా పెట్టేసి. అప్పుడంటే మళ్ళీ కుదరట్లేదమ్మా జనంలో, ఎవరో ఒకళ్ళైనా బాటిల్ పెడతారు. ఇగోమ్మా స్వామి. అన్నయ్య వాటర్ బాటిల్ బయట కొన్ని పెట్టమని, ఇక్కడ కొన్ని పెట్టమను, నా బల్ల మీద పెట్టేయమను, సరేనా? అవునా అన్నా, బాగున్నావా? ఇంకా అది ఇటు ఇచ్చేవా, అది అటు ఇచ్చేవా? కూడా
అమ్మా ఇవి కూడా వాటర్ బాటిల్ ఎటు పెట్టేమా ఆ పక్కన పెట్టాలి ఇక్కడ కాలే అక్కడ పెట్టాలి ఒక్క నిమిషం కూర బయట పెడితే ఒప్పుకోరు కదన్నయ్య కూర బయట పెడితే ఒప్పుకోరు కదా అమ్మా సారీ క్లాత్ ఇది అంజీ ఇంకో గిన్నె కూడా పెట్టే ముందరే గిన్నె కూడా లాగే ఇంకో సంచేది అమ్మా పార్సల్ కింద నుంచి పెట్టండి ఇవనానే స్వామి కింద పెట్టి పటాపట అనుకోవాలి ముంగట ఉండాలి ఎక్క సైడ్ ఇది అటు పెట్టరా ఇదిగో ఇదిగోమ్మా అంటే మాము ఇలా చివరికి పెట్టి ఏది రాలేదా నువ్వు ఇటు వచ్చేలా లోపల పెట్టేసుకొస్తాయి అలాగే ఇగో మీ అందరూ ఒక 10 నిమిషాలు ఖాళీ చేస్తే మేము ఒక 10 నిమిషాలు దింపేస్తే తర్వాత తీసుకున్నారు కానీ నెమ్మదిగా కొద్దిగా సైడ్ అవ్వండి బాబాయ్ బాబు ఇది పెట్టాలమ్మా ఇది వస్తుందా ఇది పెట్టాలనా నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటకు అమ్మా ఇది పెట్టాలనా హలో ఇది పెట్టాలనా ఈ పక్కన పెట్టు చికెన్ కింద పెట్టేసి పెడతాను అని ఇప్పుడు ఫోన్ ఎత్తవా 10 నిమిషాల్లో రా జనాభా కట్టింది రోడ్డు మీద ఉన్నాయి కింద పెట్టేసి కొద్దిగా సైడ్ మటన్ చిన్న డబ్బా నీకు పెడుతున్నా పెద్ద డబ్బా నాకు నువ్వు కూడా పెట్టు ఏం పోటీయా పోటీ నువ్వు పెట్టుకున్న పెద్ద డబ్బా డబ్బాలు మటన్ అది నీకు డబ్బా నాకు డబ్బా అది ఇది మటన్ ఇవైతే మటన్ ఎరుగుని అది నాకు పెట్టు హలో ఇది మటనే పోటీ అది ఇది మటనే తలకాయ తలకాయ ఓకే పెట్టు చిన్నది నీకు పెట్టినా ఆమె ఏం మాట్లాడుతున్నది ఏం కాదు
అదే నానికి ఇచ్చింది ఇది చికెన్ ఫుడ్ కుమారాంటి మాలమే కుమారాంటి కుమారాంటి ఇది నువ్వు పెట్టేసుకో ఇది నువ్వు పెట్టేసుకో ఇది నువ్వు పెట్టేసుకో కింద పెట్టేసి ఇది అది ఇక్కడ పెట్టుకో వెయిటింగ్ పబ్లిక్ కాసేపు పెట్టేది అమ్మా 50 రూపీస్ రోటీ లేదు నాన్న బోటి బోటి ఉందమ్మా తలకాయ కూర మాలమే తలకాయ కూర తెలుసా తెలుగు కింద పెట్టేసి అది అది కింద పెట్టేసి ఉంది అది ఇక్కడ పెట్టాము స్విగ్గీ ఆర్డర్ పెట్టారా తినడానికేనా నాన్న వెనకాల పెట్టాలి బండి ఎప్పుడు పోవాలి చికెన్ అనుకుంటామా అది కావాలి కింద పెట్టేసి చికెన్ ఇది కూడా నా ఫోటో ఇచ్చే ఇక్కడ పాపం ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడేనా పాపం మేమైతే చాలా సేపటి నుంచి ఉండదు అంటే ఇద్దరు వచ్చారు ఏంటమ్మా చికెన్ అంతా పార్సల్ కొట్టేసావు మామూలు చికెన్ ఫ్రై నాన్న ఇవాళ ఇంటికాడ అయిపోయింది సగం డబ్బా పైన ఇంటికి కూడా వచ్చేస్తున్నాను జరగండి అన్న ఎందుకు జరగండి ప్లేస్ వస్తుంది కదా జరగండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చికెన్ తిందామని వచ్చిరా మటన్ తిందామని వచ్చిరా అంటే రైట్ అబ్బాయి వీళ్ళంతా కుమారాంటి కోసమే హలో ఇప్పుడు ఈ బండి వాంగన చూడండి ఎంత గాయి గత్తర గత్తర చేస్తారు తోటి యూట్యూబ్ వరాటాలు ఆ మూత నాకు ఇచ్చాము ఆ డబ్బా నాకు ఇచ్చి తినుడు అవుతా అంటావా అయ్యాలా కుమారి ఆంటీ ఫేమస్ కుమారి చాలా ఇంకా వైట్ కూడా ఇచ్చాము ఈ మూత కూడా తీసేమో స్వామి ఈ మూత కూడా తీసే అది చట్నీ ఈ మూత కూడా తీసే ఇక్కడ రాను కుమారాంటి డబ్బా ఏమన్నా ప్రత్యేక దర్శనం లాగా ప్రత్యేక ఇది కొద్దిగా జరిగితే అమ్మా వెళ్ళిపోవచ్చా అంటే వాళ్ళు దాటుకొని పోవాలి వాళ్ళందరూ పోతే పోవాలి లేకపోతే మూత తీసేయమ్మా పోవాలి జాగ్రత్త ఎందుకు నచ్చరా మూత తీసే వచ్చారా అదే అందరూ ఇట్లా అక్కడే తీసేసుకుని తేవాలి ఈ బండి అయిన తర్వాత ఫ్రీ అవుతుంది ఇదిగో దీంతో ఆయన వస్తాడు అందరూ బాగా ఇప్పుడు వీళ్ళే ఉన్నారు మాస్క్ తీసేస్తున్నాయి బాగా ఊపిరి ఆడతలా బాగా చిన్నగా ఉంది అయిపోయింది బండి తీసేస్తారు మీరు తినాలనుకుంటే వీళ్ళ హస్బెండ్ ఉంటాడు చికెన్ ఫ్రై పార్సల్ ఇస్తారు కదా చికెన్ ఎట్లా బాగుంటుంది
ఏది అందుకే కొద్దిగా డాడీ నాడు జరపమంటున్నా, జాగా లేదంటున్నారు. ఇంకా కర్రీ డబ్బా పెట్టలా నాకు, ఇక్కడ చికెన్ కర్రీ ఒకటి పెట్టాలి నాకు, పెట్టలేదు. టోకెన్ ఉంటే బాగుంటుంది. 100 రూపీస్కి ఎంత వస్తుంది? టోకెన్ లేక చెప్తాను, ఒక 5 నిమిషాలు ఆగాలి. ఇది ఒకసారి ఉండి చేపల కర్రీ పెట్టాలి. అందాక పక్క పెట్టేసి ఏం జరగాలి? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అసలైన హంగామా ఇప్పుడు ఉంటుంది. గట్టి దిగి ముందల ఇక్కడ పెడుతున్నా, ఇగో ఇక్కడ పెడుతున్నా, పడిపోతే అది తీయొద్దు. గట్లు పెట్టి ముందర పడిపోతే కలుస్తుంది. కుమార్ అంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను, ఒక 2 నిమిషాలు. ఎంత చెప్పండి? అమ్మా ఇస్తున్నా ఒక 2 minutes. పాపం వీళ్ళు వెళ్ళిపోతాం. నాకు చికెన్ కర్రీ పెట్టలా అమ్మా. అవునమ్మా, నీళ్ళు పెట్టేసిరా. కింద ఉంది బకెట్. ఓన్లీ కర్రీయా? నీళ్ళు పెట్టేసి ఓన్లీ కర్రీ నాన్న ఒక 5 minutes నాన్న. అందరూ ఒకసారి ట్రై చేసి నీకు అన్నీ వచ్చినాయా? అందరికి వేస్తాం కానీ అందరికి ఇచ్చేస్తాం. అందరికి ఇస్తాం. అంటే ఓన్లీ 100 రూపీస్కి అంటే అయిపోయింది. అమ్మ నాకు చికెన్ కర్రీ పెట్టలా. హలో, చికెన్ కర్రీ పెట్టలా నాకు. అంటే చికెన్ కర్రీ ఒకటి, మటన్ కర్రీ ఒకటి. అంటే మటన్ ఏమేమి పార్సల్ అయితే ఇల్లు వచ్చాడు బాబు దగ్గరికి. అమ్మా చిన్న అమ్మా పార్సల్ ఒక్క 2 నిమిషాలు, బాబు రావాలి. పార్సల్ డ్యూటీ బాబుది, ఒక 2 నిమిషాలు. బాబు రాగానే ఇస్తాడు. చికెన్ ఫ్రై జరగాలి. బగారా చికెన్ ఫ్రై ఒకటి. అమ్మా ఇస్తున్నా నాన్న. ఇదిగో ఇది ఒకటి చికెన్ ఫ్రై ఒకటి 150. ఇంకోటి ఇది చికెన్ లివరా, ఇదేమో చికెన్ కర్రీ 120. ఇంకోటేమో చికెన్ లివరా. ఇంకా నువ్వే నాకు 30 రూపీస్ ఇవ్వాలి. 30 ఇస్తున్నా నాన్న. చికెన్ ఫ్రై పార్సల్ దమ్మా చిన్న రెండింటికి కలిపా. ఒక్క నిమిషం ఉండవా? చికెన్ ఫ్రై పార్సల్ అమ్మా ఇస్తున్నా నాన్న. ఏది కావాలి? ఆడిని చూడడానికి కూడా కొంతమంది వస్తారు. విన్నర్ చికెన్ డిన్నర్. పేమెంట్లు అన్ని పెట్టామా? ఇక్కడ తింటా కూడా ఫేమస్ అవుతారు పోరి. అమ్మా వస్తున్నా ఫేమస్. ఇదిగో నాన్న, నీకు ఇంకా 20 వస్తాయి. చిల్లర అయితే చిన్నగా తీసుకో. అమ్మా పార్సల్ టైం పడుతుంది నాన్న. పార్సల్ బాబు రావాలి. అమ్మా ఒకటేనా 120 చేసేమా? చిన్న ఇగో నాన్న మమ్మల్ని లైన్ అన్నా పెట్టినా
కొద్దిగా పని అన్న ఎవరికి ఇవ్వడానికి లేకుండా పోతుంది అమ్మా 120 మనకి 3 చికెనేనా చికెన్ ఫ్రై కుమారెడ్డి ఉన్నది కుమారెడ్డి వాళ్ళు 300 600 చేయండి మొత్తం 3 ఇవో పెట్టించేనా అమ్మా అమ్మా నాని పార్సల్ అంటే ఏమన్నా ఎన్ని పార్సల్ రెండు రైస్లా ఓన్లీ కర్రీ లేదు గ్రేవీయా 350 అమ్మ పార్సల్ ఇట్ట వచ్చి బాగుంది అమ్మా మటన్ కాకుండా ఏమేమి 400 ఇక్కడ ఒక మటన్ ఇచ్చేమా స్వామి ఇక్కడ మటన్ ఇచ్చే నాని అరే నాని లైన్ పెట్టు కొద్దిగా ఇట్లా అయితే ఏమి ఇది ఉండదు కొద్దిగా లైన్ పెట్టు అవును నాని లైన్ పెట్టా నాని కొద్దిగా లైన్ పెట్టు దారి ఎవరికి అర్థం కావట్లా మీకేమో చికెన్ ఫ్రై చెప్తున్నా చెప్పాను మీ ముందరే చెప్పానా గ్రేవీనే వస్తుంది ఇది చిన్న పడిపోతాను అమ్మ 220 ఇంకోటి 220 చేంజ్ లేదా అమ్మ 20 చేంజ్ లేదా ఇదిగోండి పట్టుకోండి 20 చేంజ్ అమ్మా తింటారా అమ్మ పార్సల్ అయితే టైం పడుతుంది 3 చికెన్ 3 బోటి 360 720 మటన్ కర్రీ ఉందా చికెన్ లివరు బోటి తలకాయ ఎన్ని ప్లేట్లు మటన్ అయిపోయింది 120 ఇదిగో ఇచ్చుడు పని అవ్వనివ్వట్ల నాకు టోకెన్ సిస్టమ్ పెడితే డబ్బులు కూడా ఎవరేమి ఇస్తున్నారో కూడా అర్థం కాదు అమ్మ వస్తున్నామ్మా ఇదిగోండి అమ్మ ఇదిగోండి మీకు ఇంకా 20 వస్తుంది మీకు ఇస్తానే ఒక 2 నిమిషాలు అమ్మ మటన్ అయిపోయింది మటన్ అయిపోయింది నీకు లివర్ కదా అనుకోండి అమ్మ ఇస్తున్నా అమ్మా ఎన్ని ప్లేట్లు మొత్తం 3 ప్లేట్లేనా మొత్తం ఈ 3 అన్నావుగమ్మా మొత్తం 6 ప్లేట్లు కదా చికెన్ మేడం నేను వెళ్ళిపోతా ఎన్ని చికెనేనా నేను వెళ్ళిపోతా ఫస్ట్ అదేమో 3 ఇంకా 40 రూపీస్కి లివరేసేనా పడిపోద్దు అమ్మ నీకేమా అమ్మ చికెన్ బోటి మిక్స్ మీకు దానికి పేమెంట్ అయిపోయింది కదా అమ్మ ఇస్తున్నాను ఇస్తున్నాను అమ్మ చికెన్ మీరు అవలా ఇంకా ఇప్పుడు ఇంకా అడిగి వెళ్ళాం
ఇస్తున్నా నాన్న, ఒక 2 నిమిషాలు అమ్మ, ఒక 2 నిమిషాలు అన్న. క్లాత్ ఇవ్వ కొంచెం, ఎవరో క్లాత్ ఇవ్వరా అమ్మ, ఒకసారి క్లాత్ ఇవ్వ అన్నయ్య. పార్సల్ చూస్తే ఏమవుతుందమ్మా? పార్సల్ ఇవ్వమంటే చూస్తారండి, అసలు నాకు అర్థం కాదు. 120 అమ్మా, అంత స్పీడ్ ఎంత రోడ్ ఉన్నప్పుడు స్పీడ్ కదా. ఒకటి 300 చేసేయండి మటన్ చికెన్ అమ్మా. ఉంది నాన్న, నేను ఇస్తాను. ఇదంతా దేనికోసం? కుమారాంటి కోసమా? ఫుడ్ కోసం? 4 బ్రేస్లెట్ కోసమేనా? ఏంటో దేవుడు అంతా ఉంటారంట పనికాడ. తినరు ఇక, పురుషాత్గా తినరు ఇక, ఫ్రై కష్టపడి తింటారు వీళ్ళిద్దరు. మొత్తం 4 ప్లేట్లు కదా. ఈ ఎన్ని రోజుల నుంచి ఈ ప్లాన్? మార్నింగ్ అనుకున్నా, ఖాళీగా ఉన్నా, ఇది ఒక ఐడియా వచ్చి చూసి ఐడియా వచ్చి వస్తే అమ్మా, నీకు ఇదిగో 4 పట్టుకో, నీకు 4 పట్టుకో, నీకు 4 పట్టుకో. మామూలుగా లేదు అమ్మ. ఏమంటారు, బాహుబలి ప్రభాస్ లాగా నచ్చారు. మా చికెన్ ఫ్రై 2 పట్టుకో. నీకే ఇంకా 10 రూపీస్ వస్తుంది నాన్న. ఎన్ని 240. అదొకటి ఇదొకటి, అదొకటి ఇదొకటి. సార్ 300 చేశారా? అంటే అయినా ఇంకా తగ్గని జనం. మెల్లగా మెల్లగా మెల్లగా. చిన్నోడు ఎక్కడి నుంచి వచ్చినా కానీ చాలా కష్టపడి 300 చేశారా? ఫోన్ పేనా? నన్నేనా? అన్ని మాదేనా? పేరేమో చెప్పండి అమ్మ. నీకేది మొత్తం ప్రభాస్ వాళ్ళు మీకు ఎవరు చెప్పండి అన్న. బాహుబలి లెక్క. 3 మటన్, 1 కర్రీ, 600 120 720. కుమారాంటి 720 తొందరగా చేసినాను. ఇంటి కోసం తిప్పలు. ఎవరి వాళ్ళు ఎక్కువ అందరు సాధించినవులే. 2 ప్లేట్లు కలిపి కర్రీయా ఫ్రైయా? పట్టుకోండి పట్టుకోండి అమ్మా. ఫ్రై ఎన్ని? 1 కర్రీ 120 అమ్మా. అడ్వాన్స్ బుకింగ్ పెట్టాలి. ఇదైనా 150 రేట్. 3 మటన్ కదా, అయితే 750 చేసేయండి అమ్మా. కుమారాంటి కదా మీరు బాగా చెప్పుకోరు. అమ్మా ఇస్తాను నాన్న. దమ్మచ్చిన ఏదమ్మా 750, ఏదమ్మా 750 అమ్మా. సార్ అమ్మా, మటన్ చికెన్ ఫ్రై అమ్మా. మీరు 750 చేసేయండి. ఇస్తాను 750. సరే సార్, ఒకటే 300 సార్. ఫ్రైతో పాటు అమ్మా. అమ్మా ఏదమ్మా 750 చూపించరా? పేమెంట్ చూపించండి అమ్మా. ఏం కావాలి నీకు? ఫ్రైయా 300, ఒక ప్లేట్ 300. అమ్మా అమ్మా అన్నాడు ఏమో మాట్లాడతాడు. ఫ్రెండ్స్ మాట్లాడిద్దాం. ఏంది కుమారాంటి కదా మీ కష్టాలు చెప్పుర్రి. ఇంకోటి మాట్లాడు. అంటే లాస్ట్ మీకేమైనా కాల్ జనాలు తీసేనా?
సండే రోజు ఈ రోజు ఇక్కడ మన ఇంట్లో చికెన్ స్వామి ఇక్కడ ముందర పార్సల్ ఇవ్వాలి ఈ బాక్స్ చికెన్ మటన్ 2 రైస్ పార్సల్ ఇచ్చారు మీది మొత్తం 1000 అయింది 2 లివర్స్ ఆ ఒక్క డైలాగ్ ఇన్స్టాగ్రామ్ హలో నువ్వు పెట్టిస్తావా నేను వెళ్ళి లైన్ పెడతాను మరి చెప్పట్లేదు కదా అమ్మా నీకు చికెన్ ఒకటి పార్సల్ అయితే టైం పడుతుంది మాకు రావాలి అమ్మ 240 చేయమా 240 ఇక మంది మటన్ కర్రీ ఫ్రై లేదు మటన్ ఫ్రై లేదు కర్రీ 2 మిక్స్ ఇచ్చేనా 2 ప్లేట్ల అదొకటి ఇదొకట అయితే 320 చేయండి ఇంకో ప్లేట్ పోటీ డెవలప్ అయింది కదా అందరికి దీంట్లోనే అయితే 180 దీంట్లోనే అయితే 180 నీకే ఇంకా నీకే వస్తుంది అయితే అమ్మా మటన్ అన్న అడుగు అమ్మా చిన్న ఇవో ఎవరికి పెట్టి అవ్వట్లేదు నాన్న అమ్మా నీకు ఇంకోటి అమ్మా ఇంకో కర్రీ వేసానా లివర్ వేసానా సరిపోతుంది అమ్మా నీకు ఒక మటన్ ఒకటి చికెన్ పార్సల్ బల్ల వేసుకుని బయట అన్నా పెట్టామంటున్నాను అమ్మా నీకు ఇంకోటి చికెన్ అమ్మా పార్సల్ కొంచెం టైం పడుతుంది నాన్న పార్సల్ అమ్మా ఏం కావాలి తినడానికేనా పార్సల్ అయితే బాబు దగ్గర నాన్న లోపల కొంచెం రేపు నుంచి బయట పెట్టేస్తాం పార్సల్ రేపటి నుంచి వాళ్ళ ఒక్కరోజు తినడానికి ఇచ్చేనా చిన్న తినడానికి ఇచ్చేనా నానే ముందర ఈ బాబుకి పార్సల్ ఇచ్చే ఈ బాబుకి ముందర పార్సల్ ఇచ్చే నీకేది కావాలా ఎవరికి ఇచ్చారు అవునా మా బాబుకి చెప్పండి ఇచ్చేస్తాడు అమ్మా బగారా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ 270 అయితే ప్లేట్లు కూడా వెళ్ళవమ్మా అమ్మా తినాలంటే అమ్మా ఇస్తున్నాను నాన్న కడుతున్నాను పార్సల్ ఒక్కొక్కరు కడుతున్నాను ఒక 2 నిమిషాలు నాకు అర్థం తీసుకొని కాదు అమ్మా కడుతున్నారు నాన్న ఇదిగో కర్రీ ఇదొకటి 120 ఇదేమో 220 2 మిక్స్ అయితే అలా అమ్మా ఇంకా నీకు 50 అమ్మా అంజీ 50 చిన్నాడు 50 ఇచ్చా అమ్మా నాన్న ఎంతమందికి ఇస్తున్నారు నాన్న ఉన్నవాళ్ళు ఉన్నారు కదా నాన్న కరెక్టే అలా కాదు బాబు స్టార్టింగ్ వచ్చేది కానీ ఎవరికి ఇవ్వాలంటే అర్థం కాకుండా ఒక లైన్ అనేది వస్తే మాకు అర్థమవుతుంది చిన్న లైన్ పెట్టరా రే లైన్ పెట్టండి అమ్మ నేనన్నా ఇది పెడతాను పోనీ మీరు పెట్టండి నేను పెడతా పోనీ లైన్ పెట్టండి కొద్దిగా ఎవరికి ఇవ్వడానికి లేకుండా అయిపోతుంది ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లా కానీ మనకి 30 ఇవ్వాలిగా 30 తెస్తున్నా డబుల్ 240 మా పార్సల్ అంటే చూసుకోండి అమ్మా 440 చేసావా చిన్న 440 చేయవా చిన్న ఎన్ని రెండా చిన్న ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. ప్రపంచం అనేది చాలా చిన్నది యూట్యూబ్ కింద. మీకు చికెన్ ఫ్రై 300 ఇచ్చింది నువ్వే కదమ్మా అమ్మ ఇస్తున్నా నాన్న బాగా తొందరగా తోడవా ఉన్నాయమ్మా అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వడానికి లేదు ఇక్కడ అసలు ఎవరో ఒకళ్ళు ఒక లెక్క వస్తే బాగుంటుంది
మటన్ కర్రీ బగారా రైస్ చికెన్ కర్రీ అన్న రెండు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అన్న నాన్న రేపటి నుంచి పార్సల్ బయట పెట్టేస్తాం నాన్న ఇలా అయితే ఇబ్బంది అవుతుంది 440 ఇది 2.5 కదా మళ్ళీ ఫస్ట్ చికెన్ ఫ్రై ఇచ్చే కదా ఫస్ట్ అమ్మా చికెన్ ఫ్రై ఇచ్చే కదా ఫస్ట్ అవి 300 ఇచ్చాను 200 ఇచ్చేసాను అయిపోయింది ఇంకో ప్లేట్కి ఇది 220 ఇది ఇంకో 20 రూపీస్ వస్తుంది ఇంకో 20 వస్తుంది నాకు అమ్మా అమ్మా మా పార్సల్ లేదంటే పార్సల్ లేవని చెప్పండి తినే వాళ్ళకి ముందు ఇచ్చేస్తాం తర్వాత పార్సల్ అమ్మా అమ్మా ఈ వాటికి పార్సల్ ఆపేసాయి నుంచి పార్సల్ బయట పెట్టేద్దాం ఇలా అయితే ఇబ్బంది అవుతుంది అమ్మా చికెన్ కర్రీ ఒక మటన్ కర్రీ 320 అక్క ఏది ఇలా ఇచ్చి అమ్మ ఇస్తున్నాం చిన్న ఇవాళ పార్సల్ లేదు అమ్మా పార్సల్ లేదని చెప్పండి వాళ్ళ పార్సల్ అమ్మా పార్సల్ లేదని చెప్పండి వాళ్ళకి అవదు కానీ పార్సల్ ఏది అనేది అర్థం కావట్లేదు అమ్మా పార్సల్ లేదని చెప్పండి మంచిగా ఉందా మీరు తింటారు కదా ఏదో ఒకటి చెప్పు అంతేనా ఆంటీ ఓకే తినవాళ్ళు అడుగుతుంది మళ్ళా తిన్న తర్వాత అడుగుతా అంటారా